GVR&S College of Engineering and Technology బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దెందులూరు నియోజకవర్గంలోని ముండూరు సొసైటీని అభివృద్ధి పథంలో నడిపి తనను చైర్మన్ గా ఎంపిక చేసిన దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావుకు మంచి పేరు తీసుకొస్తామని ముండూరు సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కోనకల్ల శివమణి అన్నారు. సొసైటీ ఆవరణలో త్రిసభ్య కమిటీ బట్టు ధర్మారావు, వి నాగరాజు సొసైటీ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ శివమణి మాట్లాడుతూ పార్టీని నమ్ముకుని ఉన్న తనను చిన్న వయసులోనే సొసైటీ చైర్మన్ గా నియమించడం పట్ల శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాతా సత్యనారాయణ, కుటుంబ శాస్త్రి నెక్కలపూడి రామచంద్రరావు, దెందులూరు AMC చైర్మన్ గారపాటి రామసీత, పలువురు టీడీపీ నాయకులు చైర్మన్ గా ఎన్నికైన శివమణి శాలువతో సత్కరించారు. ఏదైతే ఒక దెందులూరు నియోజకవర్గంలో ఒక వేగివాడ గ్రామంలో ఒక బీసీ నాయకునైన నా పేరు కొనకల్ల శివమణి గౌడ్. నా వయసు 35 సంవత్సరాలు. వాళ్ళ తెలుగుదేశం పార్టీలో ఒక చిన్న కార్యకర్త స్థాయిలో నన్ను తీసుకొచ్చి ఈరోజు మా దెందులూరు శాసనసభ్యులు కారణ జరముడు ఇప్పుడు మండూరు అనగానే ఎప్పుడు ఉండేది. అలాంటి ఫస్ట్ టైం ఒక బీసీకి ఒక చిన్న వయసులో ఉన్న నాకు ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా, ఒక నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా, అదేవిధంగా ఈ రోజు మండూరు సొసైటీ బ్యాంక్ అధ్యక్షులుగా అంచులంచులుగా ఈ రోజు ఆ పదవి ఇవ్వడం అనేది నిజంగా జన్మలకి ఆయనకు రుణపడి ఉంటాం. ఖచ్చితంగా ఒక్క జన్మ అంటూ కాదు, మాకు ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మలకు ఆయనకు రుణపడి ఉంటాం. ఇవాళ ఇంకొక ఒక గొప్ప అవకాశాన్ని అతి చిన్న వయసులో నాకు అర్పించినందుకు నా మీద నమ్మకంలో ఆయన అప్పచెప్పిన ఈ బాధ్యతని 100% నెరవేర్చేలాగా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా
ఏదైతే గత కాలంలో ఏ సొసైటీలు మొత్తం మరుగులు పడిపోయినాయో వాటినన్నింటినీ ముందుకు తీసుకొచ్చి అభివృద్ధి వైపు పరుగులు పట్టే విధంగా రీతిలో మా శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారే కానివ్వండి, ఆయన ఆధ్వర్యంలో ఇవాళ నేను బాధ్యత తీసుకున్న ఒక చైర్మన్ గా నేనైనా కానివ్వండి, దాన్ని 100% ముందుకు తీసుకెళ్తామని రైతుల కళ్ళల్లో ఇవాళ గతంలో చూసాం, కన్నీరు చూసాం, కానీ ఇప్పుడు కళ్ళలో ఆనందాన్ని తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. రైతుకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎరువుల విషయాలు అయినా కానివ్వండి, లేకపోతే వచ్చే రుణాల విషయాల ద్వారా రైతు అనేవాళ్ళే దేశానికి వెన్నుముక్కని మా యొక్క చంద్రబాబు గారు, మా యొక్క గత ఎన్టీ రామారావు గారి గురించి పరంపరగా కొనసాగించాల్సిందే. అదే పరంపరని మా చింతమనేని ప్రభాకర్ గారు మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ ఈ మండూరు సొసైటీలో ఉన్న 5 గ్రామాల ద్వారా ఏ సమస్య వచ్చినా మండూరు సొసైటీ అనేది గుర్తుందనే రీతిలో ఈ యొక్క బ్యాంక్ అభివృద్ధి తీసుకెళ్లేలాగా అడుగులు వేస్తామని ఈ యొక్క సభాషణ తెలియజేసుకుంటున్నాం. అన్ని విషయాల్లో కూడా ఎరువుల విషయాల్లో కానివ్వండి, లోన్ల విషయాల్లో కానివ్వండి, బయట బ్యాంకులతో బయట షాపులతో పోస్తే అమౌంట్ గా చాలా తక్కువ ఉండేలాగా ప్రాణాలకు ముందు తీసుకెళ్తాం. ఈ బ్యాంకును అభివృద్ధి చేస్తామని ఈ యొక్క సభాషణ మేము తెలియజేస్తున్నాం. ఇంతటి చిన్న వయసులో ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి జన్మలకు ఆయనకు రుణపడి ఉంటాం. ఖచ్చితంగా మా బీసీకి ఏదైతే ఆయన చిన్న వయసులో మాకు అవకాశం కల్పించాడో 2029 కాల మా నియోజకవర్గంలో 56 మంది గౌరవిస్తుంటే మేమందరం కారా ఈ రోజు సభాషణ మీకు తెలియజేస్తున్నా. ఆయన భుజ స్తంభాల మీద ఎక్కించుకుని పల్లకలో మోస్తూ సిద్ధమైన నామస్థానంలో మోచేరాగా ఎక్కడ చూసినా ఆయన పేరు మారుమోగేలాగా నిరంతర ప్రోత్సాహం శిక్షణ పొంది ఆడాలనే తపనతో రాఘవపురం గ్రామంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థుల విజయభేరి ముందుకు సాగుతుందని ప్రిన్సిపల్ బొంతు లక్ష్మి అన్నారు. ఏలూరు నగరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అండర్ 22 వయస్ కేటగిరీ జిల్లా కబడ్డీ సెలక్షన్స్ జరిగాయి. జిల్లా కబడ్డీ సెక్రటరీ రంగారావు, ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, అచ్యుతరావు పోటీలను నిర్వహించారు. కబడ్డీ పోటీలలో చింతలపూడి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు పజూరి సాయి గణేష్, చెన్ను మణికంఠ సాయి 2 విద్యార్థులు జోనల్ స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పీఏటీ వీర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో నేర్చుకుని పోటీలో ఉత్తమ ప్రతిభ కనపరిచారని ఆనందం వ్యక్తం చేశారు. కబడ్డీలో ఆదర్శ విద్యార్థుల జోనల్ విజయపదం. ఏలూరు ఆగస్టు 13వ తారీఖు స్పోర్ట్స్ డే సందర్భంగా ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ ఆధ్వర్యంలో అండర్ 22 వయస్సు కేటగిరీ జిల్లా కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించారు. అచ్యుతరావు సార్ పర్యవేక్షణలో జిల్లా కబడ్డీ సెక్రటరీ రంగారావు గారు, ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోటీలలో రాఘవపురం ఆదర్శ పాఠశాల విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనపరిచి పజ్జూరి సాయి గణేష్, చెన్ను మణికంఠ సాయి జోనల్ స్థాయికి ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్ బొంతు లక్ష్మీ మేడం నిరంతర ప్రోత్సాహం. ఈ పీఈటీ వీర్ల వెంకటేశ్వరరావు గారి శిక్షణ ఆడించే తపనతో ఈ విజయం సాధ్యమైందని స్కూల్ యాజమాన్యం తెలిపింది. విద్యార్థులు జోనల్ స్థాయిలో కూడా రాణించి పాఠశాలకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. థ్యాంక్ యూ. వెంకటేశ్వరరావు, మాది రాఘవపురం ఆదర్శ విద్యానికేతన్ స్కూల్ నుంచి మా 2 పిల్లల్ని తీసుకొచ్చామండి. ఈ సెలక్షన్స్కి, కబడ్డీ సెలక్షన్స్కి 2 సెలెక్ట్ అయ్యారు. దీనికి ముఖ్య కారణం మా స్కూల్ ప్రిన్సిపాల్ మేడం బొంతు లక్ష్మీ మేడం గారి ప్రోత్సాహంతో ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చాలా ప్రోత్సహించారండి మేడం గారి దగ్గరుండి. ఈ కబడ్డీ సెలక్షన్స్ 29వ తారీఖున జరగబోయే గేమ్స్కి ఈ పిల్లలు సెలెక్ట్ అయ్యారు. కాకినాడ. ఏలూరు నగరంలో కోట సెంటర్ వద్ద శ్రీ సద్భావన మెడ్వేట సర్జికల్ షాప్ ను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మెడికల్ షాప్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులు మాట్లాడుతూ పెంపుడు జంతువులకు సంబంధించి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని అన్నారు. నగర ప్రజలు తమ పెంపుడు జంతువుల సంరక్షణలో భాగంగా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో ఇచ్చట మందులు సులభతరమైన
త్వరలో లభిస్తాయని అన్నారు. గన్నవరం వెటర్నరీ కాలేజ్ కి చెందిన ప్రముఖ డాక్టర్ ఎన్ హరికృష్ణ, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు. यत्र योगीश्वर कृष्ण महामहिम देवस्य गृहे गृहे देवस्य गृहे गृहे मनयो गृहे गृहे मनयः मनयो वसन्ति वसन्ति विद्यावलं देवलक्ष्मी देवस्मरामि यत्र योगीश्वर कृष्ण मनयो गृहे गृहे मनयः मनयो वसन्ति वसन्ति मनयः पार्थिवासः पार्थिवास इति अन्यास्त्रियं दोमां जिदनः परिवसने तेषां विद्यावैज्ञानां योगक्षेमां महामिहं सुदेशकलकल्याणभाजनं प्रजायिते पुरुषस्तवनित्यप्रजाविशरं हरिं तावत्तेषां नियस्तेषां तेषां जीवस्यामोदयस्तो जनार्दनः आपदामपहङ्कारलाधारं सर्वदा लोकभाति आदिमतेन मतेन भातिवादिमतेन मतेन कविसम्मति चोत्सवयर्निर्चोत्सवयर्निर् मन्दिरमितिमन्दिरं आकल्यानि तन्वा तन्वा आकल्यानि आकल्यानि तन्वा तन्वा शोभमाने शोभमाने तन्वा तन्वा शोभमाने शोभमाने रयं शोभमाने शोभमाने रयं पुत्रान् पुत्रान् रयं पुत्रान्. నమస్తే అండి, ఇది సద్భావన మెడ్బెడ్ సర్జికల్స్ అని ఈ రోజున ఉదయం 11-15 మేము ప్రారంభించాము. దీంట్లో వెటర్నరీకి సంబంధించినటువంటి పెట్ మెడిసిన్స్ కానీ, అలాగే పెట్ క్లినిక్, పెట్ స్పా అన్ని వాటికి సంబంధించినంత వరకు అన్ని రకాలు ఇక్కడ అవైలబిలిటీ గా ఉంటాయి, సర్వీస్ అవి. అలాగే బేబీ కేర్ సెంటర్, అలాగే సర్జికల్ సెంటర్, ఈ 3 రకాలు కూడా మేము ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మేము సద్భావన మెడికల్స్ అండ్ ఫ్యాన్సీ అని లాస్ట్ 33 years నుంచి మేము వ్యాపారం ఇక్కడ ఇదే ఏలూరులో చేస్తూనే ఉన్నాము. దానికి అనుగుణంగా దీన్ని కూడా తీసుకుని వచ్చి అందరికి ప్రజలకి అన్ని రకాల సేవలలో మేము పాల్గొనాలనే ఉద్దేశంతో దీన్ని పర్టికులర్ గా క్లినిక్ పెట్టి పని చేయడం జరుగుతుంది. ఆపరేషన్ ట్రేస్ ద్వారా తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించే బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏలూరు పోలీసులు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల ప్రకారం నగరంలో ఉన్న గృహాలు, వసతి గృహాలు, ఎన్జీఓ హోమ్స్ లలో ఉన్నటువంటి పిల్లల వద్దకు వెళ్లి వారి తల్లిదండ్రుల గురించి ఆరా తీశారు. ఈ విధంగా పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేసి తల్లిదండ్రులను రప్పించి 4 బాలబాలికలను అప్పగించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ విధంగా మరికొందరు కూడా గుర్తించడం జరిగిందని, వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ ఆపరేషన్ ట్రేస్ ఆనరబుల్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ ఆపరేషన్ ట్రేస్ అనేది ఒకటి షురూ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ చిల్డ్రన్ హోమ్ లో కానీ, అనాథ శరణాలయంలో కానీ చాలా రోజుల నుంచి అడ్రస్ తెలియక వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు అక్కడే మగ్గిపోతుంటే వాళ్ళని గుర్తించి వాళ్ళ అడ్రస్ లో ఒకసారి కనుక్కొని వాళ్ళకి సంబంధించి ఎక్కడైనా మిస్సింగ్ కేసు అలాంటిది ఉందా, వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ ని ట్రేస్ చేయడం. దీన్ని ఒక అసైన్మెంట్, ఒక రైడ్ లాగా క్రియేట్ చేసుకొని ముందుకు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే ఇలా అడ్రస్ తెలియని పిల్లలు ఎవరైతే చిల్డ్రన్ హోమ్స్ లో ఉంటున్నారో వాళ్ళు, అంతేకాకుండా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండిపోయిన మిస్సింగ్ కేసెస్, గర్ల్ మిస్సింగ్ కేసెస్ కావచ్చు, ఉమెన్ మిస్సింగ్ కేసెస్ కావచ్చు, వీటన్నిటి మీద మళ్ళీ కొత్తగా ఒకసారి గుర్తించుకొని వాళ్ళ మీద కొత్తగా రెన్యూడ్ ఎఫర్ట్స్ పెట్టడం, వాళ్ళ అడ్రస్ ప్లేస్ చేయడం, టెక్నాలజీ యూజ్ చేసుకొని వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ లేకపోయినా కూడా వాళ్ళ ఫేస్ ఇమేజెస్ సర్క్యులేట్ చేసి, తర్వాత వాళ్ళు చెప్పిన చిన్న చిన్న క్లూస్ ని ఆసరాగా చేసుకొని అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్స్ ని కాంటాక్ట్ చేసి, తర్వాత ఈ పాత మిస్సింగ్ కేసెస్ ని ట్రేస్ చేసుకొని ఈ ఆపరేషన్ లో భాగంగా చాలా మందిని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ ట్రేస్ లో భాగంగా ఇప్పటివరకు 12 మంది ఆ పిల్లల్ని గుర్తించడం జరిగింది. కొంతమంది చెన్నైలో ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 24 నెలల ముందు తప్పిపోయిన పిల్లల్ని కూడా వాళ్ళ పేరెంట్స్ కి రీసెంట్ గా మన శక్తి టీం వాళ్ళు కూడా గుర్తించి ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు వాళ్ళు అందించారు. అలాగే నిన్న కూడా
6 సంవత్సరాల ముందు ఇక్కడి నుంచి తప్పిపోయిన పిల్లల్ని కూడా గుర్తించి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి ఏకం చేయడం జరిగింది. అంతేకాకుండా మన చిల్డ్రన్ హోమ్, మన ఏలూరులో ఉన్న చిల్డ్రన్ హోమ్స్ ఇక్కడ కూడా అడ్రస్ తెలియకుండా ఉన్న 10 మంది చిన్నారులను కూడా గుర్తించారు. వాళ్ళలో 4గురిని ఆల్రెడీ వాళ్ళు లింకప్ చేసి 6గురిని ఆల్రెడీ లింకప్ చేయగలిగారు. మిగిలిన 4గురి మీద కూడా ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. మీడియా పరంగా నేను ప్రజలకు చేయదలుచుకున్న విజ్ఞప్తి ఏమంటే, మనం దీంట్లో అబ్జర్వ్ చేసి ఉన్నాం, చాలా మంది పేరెంట్స్ అవగాహన లేకపోవడం. డిఫరెంట్ మైగ్రేటరీ కమ్యూనిటీ ఉంటారు, వాళ్ళకి చట్టంలో వాళ్ళకి ఏమి ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. దానివల్ల వాళ్ళ పిల్లలు ఎక్కడైనా దూరంగా పనిచేయడానికి వెళ్ళినప్పుడు, ఒడిస్సాకు, చెన్నైకు, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా తప్పిపోయినా, అక్కడ ఏదైనా ఆ ట్రేస్ కాకపోయినా ఇంకా అక్కడితో వదిలేసి ఆశలు వదిలేసుకున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయండి. ఒక మిస్సింగ్ కేసు నమోదు చేసిన దాని మీద వేరే స్టేషన్స్ లో కూడా వెరిఫై చేసుకొని ఇలాంటి లింక్స్ ఏమన్నా ఖచ్చితంగా దొరుకుతాయి. 2, మీకు తెలిసి మీ చుట్టుపక్కల ఎవరైనా అట్లా వాళ్ళ కొంతమంది చిన్నపిల్లలు ఉండొచ్చు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం శ్రీ అలివేలు వంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మాజిగూడెం గ్రామం శ్రీ దేవాలయం నిధుల దుర్వినియోగం, హుండీ లెక్కింపులో లోపాలు వంటి అంశాలపై ఆలయ కమిటీ సభ్యుల్లో ఒకరు మరియు భక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి మరియు ఆలయ భక్తుల సమక్షంలో గత 3 వారాల హుండీ లెక్కింపులో మొత్తం 1,70,000 రూపాయలు వచ్చాయి. అలాగే గత శనివారం అన్నదాన విరాళం రూపంలో 40,000 రూపాయలు లభించాయి. మొత్తం 2,10,000 రూపాయలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధర్మాజిగూడెం శాఖలోని దేవస్థాన ఖాతాలో జమ చేయబడినవి. ఏలూరు జిల్లా జొన్నవారిగూడెం సమీపంలోని దేవరపల్లె జాతీయ రహదారిపై ఆటో మరియు ద్విచక్ర వాహనం ఎదురుగా ఢీకొనడంతో ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సంభవించిన వెంటనే ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది. ప్రమాదానికి వేగం మితిమీరడం లేదా అజాగ్రత్త డ్రైవింగ్ కారణమని అనుమానిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.